ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ బిలో ఉన్నటువంటి ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య పాకిస్తాన్లోని లాహోర్లో ఉన్నటువంటి గడాఫీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ అదరగొట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో సెంచరీ చేసినటువంటి తొలి ఆఫ్ఘన్ బ్యాటర్గా ఇబ్రహీం చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసినటువంటి ఆటగాడిగా కూడా మరో చరిత్ర లిఖించాడు ఇబ్రహీం జద్రాన్. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డెకెట్ చేసినటువంటి 165 పరుగుల అత్యధిక స్కోర్ను 177 పరుగులతోటి ఇబ్రహీం జద్రాన్ తిరగరాశాడు. ఇబ్రహీం బ్యాటింగ్లో ఎరగడీతంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో ఎవరు ఓడినా వాళ్ళు ఇంటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. గెలిచిన జట్టు సెమీస్ రేసులో నిలుస్తుంది. సో ఇంతటి కీలకమైనటువంటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ఆఫ్ఘనిస్తాన్ జట్టు కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి తీరు చూస్తే ఆ జట్టు 300కు పైగా పరుగులు చేస్తుందని ఎవ్వరికీ అనిపించలేదు. ఎందుకంటే 11 పరుగులకే తొలి వికెటు, 15 పరుగులకే రెండో వికెటు, 37 పరుగులకే మూడవ వికెట్ కోల్పోయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ జట్టు తొలి 10 ఓవర్లలో చేసింది కేవలం 39 పరుగులు మాత్రమే. అప్పటికే 3 వికెట్లు కోల్పోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారీ స్కోర్ చేస్తుందని ఎవరికి అనిపించలే. అయితే ఓపెనర్గా వచ్చినటువంటి ఇబ్రహీం జద్రాన్ 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెప్టెన్ హస్మతుల్లా షాహిదీతో కలిసి ఇన్నింగ్స్ను నిర్మించాడు. హస్మతుల్లా షాహిదీ ఇచ్చినటువంటి మద్దతుతోటి ఇబ్రహీం జద్రాన్ చెలరేగిపోయాడు. వీరిద్దరూ కలిసి 4వ వికెట్కు 124 బంతుల్లో 103 పరుగులు చేసి ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ను గాడిన పెట్టారు. 67 బంతుల్లో 3 ఫోర్లతోటి 40 పరుగులు చేసినటువంటి హస్మతుల్లా షాహిదీ 30వ ఓవర్లో అవుట్ అయ్యాడు. అప్పటికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 140 పరుగులు చేసింది. ఆ తర్వాత వచ్చినటువంటి హస్మతుల్లా ఒమర్జాయ్ వేగంగా ఆడాడు. కేవలం 31 బంతుల్లోనే 1 4 3 సిక్సర్లతోటి 41 పరుగులు చేసినటువంటి ఒమర్జాయ్ 40వ ఓవర్లో అవుట్ అయ్యాడు. అప్పటికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 212 పరుగులు చేసింది. ఇక చివర్లో ఇబ్రహీం జద్రాన్ ఆ తర్వాత మహమ్మద్ నబీ వీరిద్దరూ కలిసి చెలరేగిపోవడంతో చివరి 10 ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఏకంగా 113 పరుగులు చేసింది. అంటే తొలి 10 ఓవర్లలో కేవలము 39 పరుగులు మాత్రమే చేసినటువంటి ఆఫ్ఘనిస్తాన్ జట్టు చివరి 10 ఓవర్లలో ఏకంగా 113 పరుగులు చేసిందంటే జద్రాన్, మహమ్మద్ నబీ ఏ స్థాయిలో రెచ్చిపోయి ఆడారో తెలుస్తుంది. వీరిద్దరూ కలిసి 6వ వికెట్కు కేవలం 55 బంతుల్లోనే 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో వీరిద్దరూ ఎడాపెడా 4 సిక్సర్లు బాధతంతో ఇంగ్లాండ్ బౌలర్లకు దిక్కుతోచకుండా పోయింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. ఓపెనర్గా వచ్చినటువంటి ఇబ్రహీం జద్రాన్ 146 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు 6 సిక్సర్లతోటి 177 పరుగులు చేసి చివరి ఓవర్లో అవుట్ అయ్యాడు. అదేవిధంగా మహమ్మద్ నబీ 24 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 3 సిక్సర్లతోటి 40 పరుగులు చేసి నబీ కూడా చివరి ఓవర్లో అవుట్ అయ్యారు. వీరిద్దరూ చివరి ఓవర్లో అవుట్ అయ్యారు, కానీ ఉన్నంతసేపు విధ్వంసాన్ని సృష్టించారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. సో ఇబ్రహీం జద్రాన్తో పాటుగా మిగతా వాళ్ళు అంటే కెప్టెన్ షాహిదీ కానీ, అజ్మతుల్లా కానీ, నబీ కానీ వీరు ముగ్గురు తలా 40 పరుగులు చేయడంతో సో ఒక రకంగా సమిష్టిగా పోరాడింది ఆఫ్ఘనిస్తాన్ జట్టు బ్యాటింగ్లో. దీంతో ఆ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే ఆఫ్ఘనిస్తాన్ జట్టు తొలిసారిగా 300 పరుగుల మైలురాయిని దాటింది. మరి ఇంతటి భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు ఛేదిస్తుందా? ఖచ్చితంగా ఛేదించాలి. ఎందుకంటే ఈ మ్యాచ్లో విజయం సాధిస్తేనే ఇంగ్లాండ్ జట్టు సెమీ సిరీస్లో నిలుస్తుంది. ఈ మ్యాచ్లో ఓడితే ఇంగ్లాండ్ జట్టు ఇంటి ముఖం పట్టక తప్పదు. 2023 వన్డే వరల్డ్ కప్లో ఇదే ఇంగ్లాండ్ జట్టుకి ఇదే ఆఫ్ఘనిస్తాన్ జట్టు గట్టి షాక్ ఇచ్చింది. ఆ వరల్డ్ కప్లో 60కు పైగా పరుగుల తేడాతోటి ఇంగ్లాండ్ను ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఓడించింది. దీంతో అప్పుడు ఇంగ్లాండ్ జట్టు సెమీ సిరీస్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. మరి ఈ మ్యాచ్లో కూడా ఆఫ్ఘన్ చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోతుందా? గత వన్డే వరల్డ్ కప్లో ఇంగ్లాండ్కు షాక్ ఇచ్చినటువంటి ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇప్పుడు మళ్ళీ ఆ చరిత్రను రిపీట్ చేస్తుందా? పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తుంది. కడపటి వార్తలు అందేసరికి ఇంగ్లాండ్ జట్టు 11.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. సో ఆ జట్టు విధ్వంసక ఓపెనర్ ఫిల్ సాల్ట్ కేవలం 12 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయితే వికెట్ కీపర్ జెమీ స్మిత్ 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక గత మ్యాచ్లో సెంచరీతోటి చెలరేగినటువంటి బెన్ డెకెట్ ఆ తర్వాత ప్రస్తుతం రూట్ వీరిద్దరు కూడా క్రీజ్లో ఉన్నారు. మరి వీరిద్దరి మీదనే ఆ జట్టు యొక్క విజయం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే బట్లర్తో సహా మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా రాణించడం లేదు. డకెట్ అండ్ రూట్ మాత్రమే ఇండియాతో జరిగినటువంటి 3 వన్డేల సిరీస్లో కానీ మొన్న ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మ్యాచ్లో కానీ వీరిద్దరే చక్కగా ఆడారు. కాబట్టి వీరిద్దరి ఆట తీరుపైనే ఇంగ్లాండ్ విజయము ఆధారపడి ఉంటుంది. ఇక ఇంగ్లాండ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే దాదాపు అందరూ కూడా విఫలమయ్యారని చెప్పాలి.
జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు, ఆ తర్వాత లివింగ్స్టోన్ 2 వికెట్లు, జమీన్ ఓవర్టన్, ఆ తర్వాత ఆదిల్ రషీద్ వీరు చెరో వికెట్ తీశారు. ఉన్నంతలో ఆదిల్ రషీద్ మాత్రమే చక్కగా బౌలింగ్ చేసి మరి 10 ఓవర్లలో కేవలం 60 పరుగులు మాత్రమే, అంటే ఓవర్కి 6 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ఇక మిగతా వాళ్ళు లివింగ్స్టోను బాగానే బౌలింగ్ వేశాడు కానీ చివరిలో అతనికి కాలి నొప్పి వల్ల పూర్తి ఓవర్ల కోటా వేయలేకపోయాడు. ఇక రూట్ కూడా 7 ఓవర్లు వేయక తప్పలేదు పార్ట్ టైం స్పిన్నర్, ఎందుకంటే ఆదిల్ రషీద్ స్పిన్నర్ మంచిగా బౌలింగ్ వేయడంతో రూట్ని రంగంలో దింపాడు బట్లర్. సో ఏదేమైనప్పటికీ ప్రధాన బౌలర్లు అందరూ కూడా విఫలమయ్యారు. ముఖ్యంగా జమీన్ ఓవర్టన్ 10 ఓవర్లలో 72 పరుగులు సమర్పించుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారీ స్కోర్ను నమోదు చేసింది. సో మొత్తంగా తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయింది. అదేవిధంగా ఇంగ్లాండ్ జట్టు కూడా ఆస్ట్రేలియా చేతిలో తన తొలి మ్యాచ్లో ఓడిపోయింది. సో కాబట్టి ఇక ఒక మ్యాచ్ ఓడిపోతే మిగిలిన 2 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాలి సెమీస్కి చేరాలంటే. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ జట్టు, ఇంగ్లాండ్ జట్టు ఈ 2 జట్లలో ఏ జట్టు ఈరోజు ఓడిపోతుందో ఆ జట్టు సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించి ఇంటి ముఖం పడుతుంది. కాబట్టి ఇంతటి కీలకమైనటువంటి మ్యాచ్లో మరి ఇంగ్లాండ్ జట్టు భారీ విజయ లక్ష్యాన్ని ఛేదిస్తుందా లేదా చూడాలి.